శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ మాసం యొక్క మొట్టమొదటి దినములో మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటకును దేవుడు నాకు ఇచ్చిన విలువైన అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనము. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియులారా, ఆది అపోస్తుడైనటువంటి పౌలు గారి యొక్క సాక్ష్యం ఇది. పౌలు భక్తుడు తన యవ్వన కాలంలో తన జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకున్నాడు. ఆనాడే తన్ను తాను క్రీస్తుతో పాటు సిలువ వేయబడిన వానిగా ఎంచుకున్నాడు. బ్రతుకువాడును నేను కాదు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నటువంటి తీర్మానం చేసుకున్నాడు ఈ భక్తుడు. తత్ఫలితంగా పౌలు గారి యొక్క జీవితంలో దారుణమైన పోరాటాలు సంభవించాయి. పాతాళపు యొక్క శక్తులన్నీ కూడా ఏకీభవించి ఆ భక్తి శిఖమనే విరోధంగా యుద్ధానికి బయలుదేరాయి. ప్రియులారా, మనుష్యులు కూడా విచిత్రంగా నిరార్థకంగా పౌలును ద్వేషించారు. పూర్తిగా దేవునికి సమర్పించుకున్నటువంటి వాడైన భక్తుడు తన తీర్మానాన్ని అంతకంత వరకు నిలబెట్టుకునే నిమిత్తం అనుక్షణం తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది తన జీవితంలో. నేను ఎక్కువగా ప్రయాసపడితేనే అంటున్నటువంటి పౌలు గారే తత్వంటనే మాట్లాడుతున్నాడు, ప్రయాసపడినది నేను కాదు అని మాట్లాడుచున్నాడు. ఏమిటా విచిత్రమైన సాక్ష్యం? ఆ మాటకు అర్థమేంటి? యేసు కోసం అంతగా పడినటువంటి భక్తుడు శ్రమపడింది నేను కాదు అంటున్నాడేంటి? అవును, క్రీస్తు యొక్క పాద సేవలో తన జీవితాన్నే యాగంగా సమర్పించుకున్నటువంటి ధన్యుడికి సంభవించే అద్భుతమైనటువంటి అనుభవం ఇది. క్రీస్తు కోసం తాను పడుతున్నటువంటి ప్రయాసం అంతటిలో కూడా తాను మాత్రమే కాక తనతో పాటు తనను మించిన తన కోసం, తన సేవ విజయం కోసం మరో తృతీయ అతీయ శక్తి పోరాడుతున్నది అని కొన్ని సందర్భాల్లో భక్తుడు గమనించాడు. కాబట్టి క్రీస్తు మార్గంలో సాగిపోతున్న క్రైస్తవ యువకులారా వినండి. అంధకార రాజ్యపు శక్తులతో, తన సొంత శరీరముతో, పాప నియంత్రణతో అత్యంత దారుణ పోరాట మధ్యలో ఇక పోరాడలేను అంటున్నటువంటి ఆ విశ్వాసికి తన యుద్ధోపకరణాలు విసిరిపారేస్తాడు. ఇక శత్రువు తన మీద జరిపే దాడి వరకు, తన కొరకు వచ్చే మరణము కొరకు ఆయన ఎదురు చూస్తాడు. గమనించండి, అప్పుడే అతడి జీవితంలో ఒకానొక మహా అద్భుతం సంభవిస్తోంది. ఆ భక్తుడు యుద్ధం మానివేసిన తర్వాత కూడా యుద్ధం హోరాహోరైనా సాగుతూనే ఉంటుంది. భక్తుడు విసిరివారేసిన ఆ ఆయుధాలను నేలన పడిపోతాయి. అది వేరొక మహావీరుడి చేతిలో దర్శనమిస్తాయి. పోరులో అలసిపోయి పోరు మానినటువంటి యువ భక్తుని స్థానంలో మరో మహావీరుడితో అంధకార రాజ్యపు సైనికులు పోరాడుతూ ఉంటారు. నా కోసం, నా పక్షంగా పోరాడే ఈ వీరుడెవరు అని భక్తుడు కనుక్కునే లోపలనే ఆ దర్శనం ఎవరు కాదు, నీ కోసం యుద్ధం చేస్తున్నటువంటిది ఆ మహాశక్తి కలిగిన దేవాది దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదర సహోదరులారా, ఇంతటి అద్భుతమైనటువంటి కృపా సంపన్నుడైనటువంటి క్రీస్తునాథుని కోసం నీవు పౌలు భక్తుడిలాగా యుద్ధరంగు రంగంలోనికి దూకుతావా? ప్రభు నీ పక్షాన యుద్ధం చేసేవాడుగా ఉన్నాడు. ఈ మాసంలో నీకు సంభవించే ఏ ఆయుధమైనా సరే, ఏ విరుద్ధమైనా సరే, ఏ పోరాటమైనా సరే, ఏ అనారోగ్యమైనా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీవు ఓడిపోనివ్వడు. నీ పక్షాన నిలబడినటువంటి దేవాది దేవుడైన యేసయ్య, ఆయన కృప నీకును, నీ కుటుంబానికి, నీ ఆత్మీయ జీవితానికి సదాకాలము తోడయ్యుండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.